గత వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన కొరియన్ నియో నాయర్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మెర్సీ ఫర్ నన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. జూన్ 6న అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ లో హోహ్ జోన్ హో, అహన్ గిల్ కాంగ్, లీ బీమ్ సు, గ్యాంగ్ మ్యూంగ్, చుయాంగ్ వు, జోహాన్ చూ కీలక పాత్రల్లో నటించగా చోయ్ సుంగ్ యూన్ దర్శకత్వం వహించారు. IMDbలో 7.6 రేటింగ్ లో టాప్ 10 లో ఉండటం విశేషం. అయితే మన దగ్గర వచ్చిన KGF, సలార్ చిత్రాలతో పాటు హాలీవుడ్ జాన్ విక్ సినిమాలను రంగరించి మిక్సీలో వేసి ఈ సిరీస్ ను రూపొందించినట్లు ఉండడం గమనార్హం. కథ విషయానికి వస్తే నామ్ గి జూన్ అనే గ్యాంగ్స్టర్ ఓ ప్రమాదం అనంతరం క్రిమినల్ పనులను వదిలేసి ఆ మాఫియాకు దూరంగా ఓ రహస్య ప్రదేశానికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే 11 ఏళ్ల తర్వాత తను ఎంతగానో ప్రేమించే తమ్ముడు నాన్ గి సియోక్ ను ఎవరో చంపేస్తారు. దీంతో తన తమ్ముడిని చంపిన వారిని కనిపెట్టి చంపేయాలని నిర్ణయించుకుని తిరిగి సిటీకి వచ్చి వేట మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఒకటి తర్వాత మరోటి గ్యాంగులు ఈ హత్య వెనుక ఉన్నాయని తెలుసుకుని ఎదురు వచ్చిన వారు ఎంతటి వారైనా ఒక్కొక్కరిని అంతమొందిస్తూ పోతుంటాడు. ఈ నేపథ్యంలో అసలు హంతకుణ్ణి కనిపెట్టాడా, ఎలా చిక్కాడనే ఆసక్తికరమైన కథనాలతో సిరీస్ సాగుతుంది. అసలు విలన్ ఎవరనేది చివరి ఎపిసోడ్కు గాని బయటపడదు. అయితే వినడానికి ఇది మామూలు రివెంజ్ స్టోరీ అనుకున్న ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఆ ఫీల్ రాకపోగా వాట్ నెక్స్ట్ అనిపించేలా రసవత్తరంగా తెరకెక్కించారు. మొత్తంగా 7 ఎపిసోడులుగా వచ్చిన ఈ సిరీస్ అన్ని వేటికవే ప్రత్యేకంగా ఉంటూ ఎందులోనూ బిగి సడల్ని అని స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్లతో అదరోహ అనిపించేలా తీర్చిదిద్దారు. అసలు విలన్ దొరికాడు అనుకునే లోపు అతను కాదు, అతని వెనకాల మరొకడు ఉన్నాడని తెలిసే సన్నివేశాలు ప్రతి ఎపిసోడ్ను చూసే ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ను ఇస్తాయి. అలాగే యాక్షన్ సీన్లు కూడా జాన్ విక్ రేంజ్ లో డిజైన్ చేసి యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ వడ్డించినట్లుగా ఉంటాయి. ఓవైపు హీరో ఒక్కొక్కరి అంతు చూస్తూ వస్తుంటే మరోవైపు గ్యాంగులు, కొట్లాటలు, రాజకీయాలు, ఎత్తుల పై ఎత్తుల నేపథ్యంలో ఆద్యంతో ఈ సిరీస్ సస్పెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ OTTలో కొరియన్తో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అదిరిపోయే యాక్షన్ సినిమాలు, డ్రామా, గ్యాంగ్స్టర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ సినిమా పంచభక్ష పరమాన్నం వంటిది. అంతలా పోరాట దృశ్యాలు, స్టోరీ నారేషన్ ఉండి మొత్తం 7 ఎపిసోడ్లు ఒకేసారి చూసేలా ఇంట్రెస్ట్ కలగచేస్తుంది. పైగా ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర అశ్లీల సన్నివేశాలు లేవు. ఇంకా చెప్పాలంటే సినిమాలో 1-2 చోట్ల తప్పితే లేడీ యాక్టర్స్ అనేవారు సిరీస్ లో కనిపించరు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కాకపోతే ఈ కొరియన్ నటులంతా ఒకేలా కనిపించడం, వారి పేర్లు అంతే కన్ఫ్యూజన్ గా ఉండటం, ఎవరి పేరేంటో, ఎవరు ఎవరిని చంపారో అర్థం చేసుకోవడంలో పైగా కుంటుతూ ఉండే, కాకపోతే ఆ హీరో మాత్రమే కాస్త ఐడెంటిటీ చేసేలా ఉండటం ప్లస్ పాయింట్. పైగా కుంటుతూ ఉండే మేనరిజం దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం సిరీస్ ఎక్కే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ లో ఇంత రక్తపాతం జరిగిన క్లైమాక్స్ లో ఓ సన్నివేశంలో మినహా ఎక్కడా ఎవరు గన్ అనేది వాడకపోవడం చాలా విడ్డూరం అనిపిస్తుంది. కేవలం ఓ చెయ్యి, ఓ చిన్న కత్తి వాడతాడంతే.